Every righteous man gets time to get preparation. మరి ప్రతి నీతిమంతుడు దేవుని చూడడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. Is it clear? Yeah. Every righteous man, ప్రతి నీతిమంతుడు before their death, మరణానికంటే ముందుగా God gives the time మరి దేవుడు సమయాన్ని ఇస్తాడు. and they get prepared. మరి వాళ్ళు సిద్ధపడడం కోసం They get దేవుడు prepared. సమయాన్ని ఇస్తాడు, సిద్ధపడి చేస్తాడు దేవుడు. When they're blameless, ఎప్పుడైతే వాళ్ళు నిరపరాధులుగా ఉంటారో, when they look righteous, వాళ్ళు నీతిమంతులు ఎప్పుడు కనబడతారో, when they're perfect in Christ, వాళ్ళు క్రీస్తులో వారు సంపూర్ణత పొందుతారో, He takes them up. దేవుడు అప్పుడు ఆ వారిని Come on, friend, you have no more place in our earth. ఇక భూమితో నీకేం సంబంధం లేదు బిడ్డ. Your place in heaven. నీ యొక్క స్థానం పరలోకంలో ఉంది. Come, let's go together. మనం కలిసి వెళ్దాం పరలోకానికి. Hallelujah. హల్లెలూయా. When you become perfect, నీవు ఇప్పుడు పరిపూర్ణమైన when తర్వాత, church become perfect, నీవు పరిపూర్ణమైన తర్వాత Master will come. సంఘము పరిపూర్ణమైన దేవుడు He వస్తాడు. will take all of us. మన అందరినీ దేవుడు తీసుకుని వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. Is there anybody interested to go to heaven? మరి పరలోకానికి పోయిన ఆసక్తి ఉందా ఇక్కడ ఎవరికైనా? 50%? సగం మందికే ఉందా? Hallelujah. హల్లెలూయా. We have a hope in Christ. క్రీస్తులో మన నిరీక్షణ ఉందండి. Therefore Christ died for us. అందుకనే క్రీస్తు మన కోసం చనిపోయాడు. He want to make perfect to us. మళ్ళీ పరిపూర్ణ చేద్దామని అనుకున్నాడు ఆయన. He want to be perfect. నీవు పరిపూర్ణ ఉండాలని కోరుతా ఉన్నాడు. Repent on your sin. అయితే నీ పాపాన్ని నువ్వు చెప్పుకో. Confess your sin. నీ పాపాన్ని ఒప్పుకో. Be perfect before you die. నీ యొక్క మరణం కంటే ముందు నువ్వు సిద్ధపడు. Though you are a Christian, నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా yet you will go to hell. నువ్వు కొన్నిసార్లు పరలోక నరకానికి వెళ్ళొచ్చు. If you are not perfect, నీవు పరిపూర్ణంగా నీవు you will go to hell. నువ్వు నరకానికి వెళ్తావు. Bible very clearly says, బైబిల్ చెప్తోంది నన్ను స్పష్టంగా. sinful man cannot enter the kingdom of మరి God. పాపముతో కూడిన వ్యక్తి పరలోకానికి వెళ్ళని చెప్తాడు. Every single man and woman, మరి ఈ యొక్క భూమిలో ఉన్న ప్రతి పాపముతో ఉన్న they వ్యక్తి must repent. ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. They must confess the sin. పాపాన్ని ఒప్పుకోవాలని దేవుడు Because చెప్తున్నాడు. we all are sinners. మనందరం కూడా పాపం నుండి దేవుడు No one is బయటకు వస్తాం. righteous. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు. God prepare us righteous అయితే దేవుడు మనం సిద్ధపరచడం సిద్ధంగా ఉండాలి. మనం before we die. మన మరణం కంటే ముందే, Before we leave this world, ఈ లోకాన్ని వదిలే కంటే ముందే He gives the time to the righteous. దేవుడు మనకు సమయాన్ని ఇంకా He ఇస్తున్నాడు. prepare them. మనం సిద్ధపడాలి. Job became righteous. మరి యోబు నీతిమంతుడిగా తను సిద్ధం And he చేసుకున్నాడు. became, the Lord made him to be in a citizen of మరి heaven. పరలోకంలో ఆయనకు స్థానాన్ని ఇచ్చాడు. And Bible says, బైబిల్ ఈ విధంగా అంటా ఉంది, though the righteous who died, ఒకవేళ మా నీతిమంతులు మరణించినట్లయితే they will reign with the Lord. మరి దేవుడితో కూడా వాళ్ళు పరిపాలిస్తారని బైబిల్ చెప్తా ఉంది. In heaven they will be there. మరి పరలోకంలో వాళ్ళు ఉంటారు. God will be there. దేవుడు అక్కడ ఉంటాడు. The righteous John Erla will be there. జాతి ఇర్లా గారు కూడా పరలోకంలో And ఉంటారు. they will be reigning together to the earth. మరి ఈ యొక్క భూమిని పరిపాలిస్తారు ఆయన దేవునితో. Hallelujah. హల్లెలూయా. Whoever goes to heaven, పరలోకానికి ఎవరు వెళ్ళినా సరే all the righteous people, నీతిమంతులు అందరూ కూడా they will reign together. వాళ్ళు కలిసి He also పరిపాలిస్తారు. going to reign together మనం దేవునితో కలిసి పరిపాలిస్తాం. with our master, మన యొక్క with our సృష్టికర్తతో, creator. మన సృష్టికర్తతో We all will be reigning together. అందరూ కూడా కలిసి పరిపాలకులుగా The ఉంటాం. time is coming very soon. ఆ సమయం రాబోతుంది త్వరలో. Let us get ready. మనం సిద్ధంగా ఉందాం. The master, the one who the righteous one will die, మరి నీతిమంతులు మరణించినప్పుడు they were filled with the crown of life. Crown of life. వారి యొక్క కీటాన్ని పొందుకుంటారు. జీవ కీటాన్ని. When the righteous died, నీతిమంతులు మరణించినప్పుడు they were given the crown. వారికి ఒక కీటం ఇవ్వబడతా ఉంది. My servant, నా సేవకుడా, this is your crown. ఇది నీ కిరీటము. You work for me. నీవు నా కోసం పనిచేశావు. You suffer for me. నువ్వు నా కోసం శ్రమ పొందావు. Now you have the eternal life. ఇప్పుడు నీకు నిత్య జీవం ఉంది. The life never ends. ఈ యొక్క నీ జీవితం ఎప్పుడు You అంతమవ్వదు. have eternal life నీవు నిత్య జీవం ఉన్నావు ఇప్పుడు. because you suffered for me. నువ్వు నా కోసం శ్రమ పొందావు కాబట్టి. And I should have given if I would have become a president of India. మరి ఒకవేళ నేను కావాలనుకుంటే ప్రెసిడెంట్ చేసేవాను అమెరికాకి. Not Bharat Ratnam, నా భారత రత్నం కాదు, World Ratnam I would have given. వరల్డ్ రత్నం కూడా, ప్రపంచ రత్నం కూడా ఇచ్చేవారు. With the dynamic preacher of the gospel of Christ. కానీ నీకు స్వార్థ భారాన్ని ఇచ్చాను. All the preachers of the gospel are so dynamic. మరి స్వార్థ భారాన్ని ఇచ్చి అంతరికి He was నడిపించాను. so precious. నువ్వు చాలా విలువైన సువార్త తీసుకెళ్ళిన The పాదాలు gospel సుందరమైనవి. preachers, the gospel preachers are dynamic in the sight of the Lord. దేవుని దృష్టికి ప్రెసిడెంట్ల కంటే సువార్త ప్రకటించిన వాళ్ళే గొప్ప వాళ్ళండి. Hallelujah. హల్లెలూయా. Would you like to preach the gospel of Christ? అయితే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తారా మీరు? మరి Hello. వినపడుతుందా మీకు? Hello. Hey, Paul says, పౌలు అంటున్నాడు, I am not ashamed to preach the gospel of Christ నేను క్రీస్తు సువార్త ప్రకటించిన because it is the power of God for the salvation. ఎందుకోసమనంటే ఇది చేయదగింది కాబట్టి సువార్త ప్రకటించి కాను. When you preach the gospel of Christ, సువార్తను క్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు, when you preach the goodness of Christ, యేసు శుభవార్తను పంచినప్పుడు the sinner will come to the Lord. మరి పాపులు ప్రభు దగ్గరికి వస్తారు. You are providing the salvation by preaching the gospel of నీ Christ. సువార్త ప్రకటించడం ద్వారా నీ యొక్క రక్షణను, దేవుని రక్షణ వారికి అందిస్తా ఉన్నావు. You are more than angel. నీవు దూత కంటే గొప్పవాడు. You are partnered with God. నీవు దేవునితో భాగస్తునివి. The preacher of the gospel will be
getting the crown of life. మరి ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారికి జీవ కిరీటం దేవుడు Hallelujah. హల్లెలూయా. And there will be, ఇంకా ఏముంటుంది అక్కడ అంటే they will sit in a glorious place. మరి మహిమ గల స్థలములో Righteous కూర్చుంటాం. men that died, నీతిమంతులు మరణించినప్పుడు they will not kept in somewhere. They will not be kept in it somewhere. ఎక్కడో వాళ్ళు పెట్టబడరు కానీ They will be kept in the glorious places. మహిమ గల స్థానంలో వాళ్ళు ఉంచబడతారు. And ఎక్కడో పక్కన wherever God పెట్టబడరు. stay, మరి దేవునితో మనం ఉన్నప్పుడు wherever God stay, దేవుడు ఎక్కడైతే the ఉంటాడో servant of the Lord will stand there. దేవుని సేవకులు కూడా అక్కడే ఉంటారు ఆయన And స్థలంలో. his face will be shining. అది అద్భుతంగా మహిమతో కూడిన స్థలం. His face will be glorious. ఆయన మహిమతో కూడిన స్థలంలో మనం ఉంటాం. My friends, నా స్నేహితులారా, all believers of Christ, క్రీస్తు విశ్వాసులందరూ కూడా all the preachers of the gospel, దేవుని సువార్త you are ప్రకటించు. so precious. నీవు చాలా విలువైన వాడివి. When you die, నీవు మరణించినట్లయితే your face will be glorious. ఓ నీ యొక్క స్థలము Because మహిమతో Christ కూడిన is with స్థలము. you. ఎందుకోసం క్రీస్తు నీతో The ఉన్నాడు. Lord is with you. ప్రభువు నీతో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The last one I will let చివరి you విషయం అండి. Anything else, please? ఏమన్నా ఉందా చెప్పేది? The last one, praise the Lord. చివరి ముగిస్తా ఉన్నాం. They shall shine like star on the sky. వాళ్ళు ఆకాశంలోని నక్షత్రముల జ్యోతుల When వలె the ఉంటారు. righteous died, నీతిమంతులు మరణించినప్పుడు they will be shining like the star of the sky. మరి ఆకాశంలో జ్యోతుల వల్ల వెలుగుతారండి. You all will become the star of the sky. మనందరం కూడా ఈ యొక్క వెలుగంతా కూడా ఆ యొక్క జ్యోతుల ద్వారా వస్తుంది. Hallelujah. హల్లెలూయా. You all believers of Christ. మీరందరూ కూడా క్రీస్తు విశ్వాసులు. You are the star of the sky. నీవు ఆకాశంలో జ్యోతుల వల్ల There are lot to speak, చాలా ఉన్నాయి చెప్పడానికి, but no time. కానీ సమయం లేదు. May the Lord bless us with the 7 points. మరి ఈ 7 విషయాల ద్వారా దేవుడు మనందరిని దీవించును గాక. Just the last one few minutes and ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను నేను. there was a father ఒక తండ్రి ఉన్నాడు, who had 4 sons. 4 కుమారులు ఉన్నారు. The sons were not together. మరి కుమారులు కలిసి లేరు. Before his death, he called to all 4 of them. అయితే ఆయన తండ్రి చనిపోయాక 4 కుమారులను పిలిచాడు. He told, ఆయన చెప్పాడు, my dear children, నా పిల్లలారా, I will tell you something, please obey me. నేను ఒక విషయం చెప్తా వినండి అన్నాడు ఆయన. Before his death, he said to them, ఆ మరణానికంటే ముందు ఆ విషయం చెప్పాడు ఆయనకి. I have a little land behind to our home. I have a little land behind to our home. నాకు మన ఇంటి వెనుక ఒక చిన్న స్థలం ఉంది నాకు. And in that land, ఆ భూమిలో I have kept something, I have hidden something. నేను ఒక దాచిపెట్టాను. Please go and find it out. మీరు పోయి కనుక్కోండి, వెతకండి. 4 of you can go and dig it. మరి వెళ్ళి మీరు తవ్వి వెతకండి దాన్ని. Immediately dig it. మీరు వెళ్ళి Immediately. Together. మీరు కలిసి కట్టుగా వెళ్ళి ఆ యొక్క స్థలంలో నేను దాచిపెట్టిన వెతకండి. Keep on digging. మీరు తవ్వుతూనే ఉండండి. Keep on digging. తవ్వుతున్నారు. Keep on digging తవ్వుతున్నారు until you received it. మీరు ఎప్పటిదాకా తవ్వాలి అంటే మీరు పొందుకునేదాకా ఏ దాచిపెట్టి దొరికేదాకా తవ్వండి. The 4 all with one mind they dragged. అయితే 4 కుమారులు ఒకే మనస్సు కలిగి కలిసి కట్టుగా వాళ్ళు తవ్వుతూ వచ్చారు. They dragged together. వాళ్ళు తవ్వి కలిసి వెళ్ళారు. Elder became tired. మరి పెద్దోడు అలసిపోయాడు. Elder came. మరి పెద్దోడు మళ్ళీ వచ్చాడు. Elder became tired. మరి ఇంకొకడు అలసిపోయినప్పుడు The middle came. మధ్యలో వచ్చాడు. The second middle came. రెండో వాడు వచ్చాడు. మూడో వాడు వచ్చాడు. 4 ఆ విధంగా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటూ కలిసి కట్టుగా వాళ్ళు పనిచేశారు. Why? ఎందుకని? Papa said to him, తండ్రి చెప్పిండు కాబట్టి. if you do this one, ఒకవేళ ఇది చేస్తే you will get that precious one. ఆ విలువైన మీరు పొందుకుంటారు. They tiredly they did the job. వాళ్ళు ఏ విధంగా అలసిపోయినప్పుడు కూడా పని చేశారు. And he had said one thing. ఆయనకు ఒక మాట చెప్పాడు, until and unless you work together, మీరు కలిసి పని చేయకపోతే that things will not be found. అది మీకు దొరకదు అని చెప్పాడు ఆయన. If you work together, మీరు కలిసి పని చేస్తే the world will see you. లోకం మిమ్మల్ని చూస్తుంది. You have found the best things. మీరు శ్రేష్టమైన పొందుకుంటారు. You will find the best things. శ్రేష్టమైన మీరు పొందుకుంటారు. The thing is, condition is, షరత్ ఏంటంటే you should be united together. మీరు కలిసి కట్టుగా ఉండాలి. If you united together, ఒకవేళ కలిసి కట్టు ఉన్నట్లయితే no enemy can stand before you. మీ ఏ శత్రువు మిమ్మల్ని మీద నిలిచి ఉండడం ఎదుట. No one can hurt you. మీకు ఎదురు ఎవరు రారు. No one can come before you. మీ ఎదుటికి ఎవరు నిలబడలేరు. Whatever I have said, మరి ఏం చెప్తున్నానంటే that will be successful 100 to 100%. మరి ఖచ్చితంగా మీరు చేసే సఫలం అవుతుంది కలిసి కట్టే మీరు ముందుకు వెళ్తే. Praise the Lord. దేవునికి వందనాలు. The drug. వాళ్ళు తవ్వారు Could not find anything. ఏం దొరకలేదు. The elder said to his elder, ఆడు పెద్దోడు వచ్చి అన్నాడు, very nicely you have done all these people. అద్భుతమైన తవ్వినంగా అంతటిని కూడా Let us seed some. అయితే కొన్ని విత్తనాలు చల్లాం ఇక అన్నాడు. And they have sown the seeds. అయితే కొన్ని విత్తనాలు చల్లారు, విత్తారు. After 3 months, 3 నెలల తర్వాత they saw వాళ్ళు చూశారు, full paddy was green. మరి మంచి పొలము తయారైంది. Full పచ్చడి పొలం. all ground was full of skin. ఆ భూమి అంతా మంచి విత్తనాలు మొలకలెత్తాయి. మరి పొలం తయారైంది అక్కడ. And all of them are seeds. అందరూ చూస్తున్నారు ఇప్పుడు. Hey, whatever Papa said, man. మరి తండ్రి ఏం చెప్పిండ్రా? Maybe that is the thing happening, coming out. తండ్రి చెప్పింది విలువైంది పొందుకుంటున్నా ఇదే ఉండొచ్చు అన్నాడు.
Younger say to elder. మరి చిన్నోడు పెద్దతో అన్నాడు, Middle say to younger. మరి మధ్యలో చిన్నతో అన్నాడు, Middle say to elder. పెద్దోడు చిన్నతో అనుకున్నాడు. All together they join together. అందరూ కలిసి కట్టుగా ఉన్నారు. ఇప్పుడు Let's obey our father. మన తండ్రి మాట ఇప్పుడు నుండి నిందాం రా He's అన్నాడు. the great hero of the world. మన తండ్రి గొప్ప నాయకుడు మనకి. He has done great things for this Pedapalli. పెద్దపల్లి కోసం ఈయన పెద్ద గొప్ప కార్యాలు చేశాడు. If you stand together, మరి కలిసి కట్టుగా మనం we ఉంటే can win Pedapalli together. మనం పెద్దపల్లి గెలవబోతున్నాం దేవుని కోసం. And Pedapalli need you, man. పెద్దపల్లి నీకు అవసరము. Stand for the Lord. దేవుని కోసం నిలబడి. May the Lord bless Erla family. మరి ఈర్లా ఫ్యామిలీ దేవుడు దీవించును గాక. All our dear and near, all the pastors and churches. సేవకులారా, సంఘస్థులారా, సంఘములారా, మీ అందరికి కూడా I am grateful and thankful to you. మీ అందరి కృతజ్ఞుడు నేను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Let the గాక. comfort of God come to you all. మరి దేవుని యొక్క ఆదరణ మీకు వచ్చును గాక. Thank you. వందనాలు. Let me pray one prayer. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. Father, once again we come to the throne of grace. ప్రభా, మీ కృపా సింహాసనం దగ్గర మరొకసారి వస్తున్నాం. Thank you for speaking to us. ప్రభా, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. Help us to be united together. ప్రభా, మేము మీ రాజ్య వ్యాప్తి కొరకు కలిసి ఉండడానికి సహాయం చేయండి. Let your will be done. ప్రభా, నీ చిత్తం మా జీవితంలో జరుగును గాక. Thank you for using us. అయ్యా ప్రభా, మమ్మల్ని ఇప్పటివరకు వాడుకున్నందుకు వందనాలు. In Jesus' mighty name. యేసయ్య యొక్క మహా నామమున, మహా గొప్ప నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. పిల్లలు, ఈ సమయంలో పాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో దయచేసి మా కుటుంబం కొరకు మీరు ఇక్కడ నిలబడి మా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పౌలయ్య గారు, శామ్యులయ్య గారు, జీవరత్నమయ్య గారు, ఆనందమయ్య గారు, దైవజనులు శామ్యులయ్య గారు, మీరు ముందుకు వచ్చి దయచేసి మా కుటుంబం కొరకు చివరి ప్రార్థన చేయండి. వాళ్ళు వస్తుండగా నేను ఒక మాట మా నాన్న గురించి చెప్తాను. ఆయన